నమస్తే భరతవర్ష న్యూస్ కి స్వాగతం. కన్నడ నటుడు దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్, ఏడుగురు అధికారులపై వేటు. కర్ణాటకలో నటుడు దర్శన్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేణుకాస్వామి హత్య కేసులో ఖైదీగా ఉన్న దర్శన్ కు జైల్లో సకల మర్యాదలు జరుగుతున్నట్లు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా ఆయన తన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలోనే జైల్లో దర్శన్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలతో ఏడుగురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దర్శన్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు, అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణను ఆదేశించింది. ప్రాథమిక విచారణలో జైలు అధికారుల్లో ఏడుగురు దర్శన్ కు రాచమర్యాదలు చేస్తున్నట్లు గుర్తించామని, వారందరినీ వెంటనే సస్పెండ్ చేశామని హోంమంత్రి జి పరమేశ్వర్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రేణుకాస్వామి తండ్రి తీవ్రంగా విలపించారు. నిందితుడికి సకల సౌకర్యాలు లభించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దోషులకు తగిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. నమస్తే.